హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్ తెలుగోడి స్పందన. ఈరోజు అయితే మాత్రం ఒక పవర్ఫుల్ కంటెంట్కి అయితే రియాక్ట్ అవ్వబోతున్నాం. ఎందుకంటే అది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పవర్ఫుల్ స్పీచెస్కి అయితే రియాక్ట్ అవ్వబోతున్నాం. నార్మల్గానే పవర్ స్టార్ కటౌట్ చూస్తే మనం పిచ్చి పిచ్చిగా ఉంటుంది. అందులోనే ఇంకా ఆయన పవర్ఫుల్ స్పీచెస్ని అయితే మాత్రం ఇక విన్నామంటే ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ ఇట్. నాలాంటి వ్యక్తి, ఏమి తెలియని వ్యక్తిని నేను ఇంత కదపగలిగినప్పుడు, ఇంత పోరాటం చేయగలిగినప్పుడు, మనందరం సమిష్టిగా ఒక చోటకు వస్తే ఎంత శక్తి ఉంటుంది, ఎంత మార్పును తీసుకురాగలం. కైండ్లీ థింక్ ఇట్ ఆల్. ఓ మై గాడ్, స్టార్టింగ్ ఇంట్రోతోనే ఒక సినిమాటిక్ లెవెల్ అయితే ఇచ్చాడు ఎడిటర్ మాత్రం. ఐ హోప్ పోను ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో చూడటానికి. నేను ఓ మై గాడ్ చెప్పాను మీకు ఈ వీడియో స్టార్టింగే ఇంట్రెస్టింగ్గా మారబోతుందని. స్టార్ట్ అయిన వెంటనే మొదలైంది. లిటరలీ పవర్ స్టార్ గాని చూసిన ప్రతి ఒక్కరికి, పవర్ స్టార్ ఫ్యాన్ అయిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా చెగువేరా గురించి అయితే తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఫేవరెట్ పర్సన్ కూడా చెగువేరా అని చాలాసార్లు చెప్పారు ఆయన. సో చూసారు కదా. ఎలినోర్ రూజ్వెల్ట్ కోట్ ఒకటి ఉంటుంది, డూ వన్ థింగ్ ఎవ్రీ డే దట్ స్కేర్స్ యూ. అంటే ప్రతిరోజు భయపడే పని ఒకటి చేయను, భయాన్ని కాంకర్ చేయడానికి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను దేనికైతే భయపడతానో ఆ పనిని ఖచ్చితంగా చేస్తాను. అంటే అందరూ 8 ప్యాక్ 6 ప్యాక్ మజిల్ మీద ఫోకస్ చేస్తారు, కానీ అన్నిటికంటే చాలా పెద్ద మజిల్ ఆఫ్ కరేజ్. ఓ మై గాడ్, ఈ చిన్న వర్డ్తోనే ఆయన చాలా డీప్ మీనింగ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. లిటరలీ 6 ప్యాక్ బాడీస్ ఉన్నంత మాత్రాన, కండలు ఉన్నంత మాత్రాన ఎవరు కూడా ఏది సాధించలేరు. ఓకే, ద మెంటల్ స్ట్రెంగ్త్ వాజ్ లిటరలీ చాలా అంటే చాలా అవసరమైంది మన లైఫ్లో. మనకి ఏదైనా ఉంది అంటే మెంటల్ స్ట్రెంగ్త్. ఎందుకంటే బాడీ మనకి ఏదైనా ఫైట్ చేసినప్పుడు, లేదంటే ఏదైనా బరువును ఎత్తినప్పుడు ఉపయోగపడవచ్చు. కానీ మన మనసు మీద పడే స్ట్రెస్ కానీ, లేదంటే మన బ్రెయిన్ మీద పడే స్ట్రెస్ కానీ, ఆ వెయిట్ని మొయ్యాలంటే మాత్రం మనకు ఖచ్చితంగా కావాల్సింది మెంటల్ స్ట్రెంగ్త్. సో హీఈస్ సచ్ ఎ లైక్ ఎ మాస్టర్ ఆఫ్ మైండ్. ఓ మై గాడ్. కండలు పెంచొచ్చు, కానీ ధైర్యాన్ని ఎలా పెంచుతాం? రోజు పిరిగితనాన్ని కాంకర్ చేసుకుని వెళ్తేనే ధైర్యాన్ని సాధించాలి. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని ఎదుర్కోవటం ధైర్యం అంటే. ఎందుకంటున్నానంటే ఈ జనరేషన్కి ఇది చాలా ఇంపార్టెంట్ అని. చాలామంది చిన్న విషయాలకి స్ట్రెస్ తట్టుకోలేక అవుట్ ఆఫ్ ది బస్ట్ అయిపోయి డ్రంక్ చేసేసి ఓవర్గా చాలా పిచ్చి పనులు చేస్తున్నారు. కొంతమంది అయితే సూసైడ్స్ చేసేసుకొని చాలా చేస్తున్నారు. సో నీ లైఫ్ని నువ్వు ఎక్స్ప్లోర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కావాల్సింది మెంటల్ స్ట్రెంగ్త్ మ్యాన్. మెంటల్ స్ట్రెంగ్త్. యూ గోనా బీయింగ్ అంటే నిన్ను నువ్వు స్ట్రాంగ్గా చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది శారీరకంగానే కాదు, మానసికంగా కూడా చాలా అవసరం. తప్పులు చేసే వాళ్ళకి శిక్షలు పడాలి, కానీ మన దురదృష్టం తప్పులు చేసే వాళ్ళేమో అధికారంలో కూర్చుంటారు, నిజాయితీగా ఉండే వాళ్ళేమో చట్టం వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటారు. హ్యాండ్ఫుల్ ఆఫ్ దిస్ వాస్ లిటరలీ తెలుగు రాష్ట్రాల యొక్క దరిద్రమనే చెప్పుకోవచ్చు. ఆయన చెప్పింది ఎగ్జాక్ట్లీ 100కి 100% నిజం. ఎందుకంటే తప్పులు చేసే వాళ్ళేమో అధికారంలో ఉండి, పదవుల్లో ఉండి, నీతిమంతుల్ని, మంచి వాళ్ళని, ఇంకా చాలా చెప్తూ ఉంటారు వాళ్ళు. కానీ నిజంగా మంచి వాళ్ళని, సాయం చేయాలనుకునే వాళ్ళని, ఏదైనా మంచి చేయాలని వచ్చే వాళ్ళని ఎంత టార్చర్ పెడతారంటే దట్ వాస్ చాలా దరిద్రం అనుకోవచ్చు. అదే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దరిద్రం. కానీ ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే పవర్ స్టార్ ఇప్పుడైతే సీఎం అయిపోయారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. డిప్యూటీ సీఎం అయిపోయారు. సో ఇక మీదట ఖచ్చితంగా మంచి జరుగుతుంది. కానీ పాయింట్ ప్రతి ఒక్క గుర్తుపెట్టుకోవాలి. శిక్షలు పడాలి, కానీ మన దురదృష్టం తప్పులు చేసే వాళ్ళేమో అధికారంలో కూర్చుంటారు, నిజాయితీగా ఉండే వాళ్ళేమో చట్టం వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటారు. హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ వీళ్ళు కూర్చోబెట్టి మన భవిష్యత్తు నిర్దేశిస్తారు. వీళ్ళు సవ్యంగా ఉంటే బాగుంటుంది, కానీ వీళ్ళు సవ్యంగా లేకుండా వీళ్ళు చేసే పబ్లిక్ పాలసీస్ మనకి ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉన్నప్పుడు చూస్తూ కూర్చోవాలా? అందరిలాగా కూర్చోబెట్టి ఆర్మ్ చైర్ యాక్టివిస్ట్ లాగా నాకు చాలా కోపాలు ఉంటాయి. చాలా సంవత్సరాల క్రితం సత్యాగ్రహి అనే సినిమా ఒకటి స్టార్ట్ చేసి, ఇప్పుడు నేను ఏమైతే చేస్తున్నానో నిజ జీవితంలో అది సత్యాగ్రహి సినిమా. ఆ రోజు ఎందుకు ఆపేసిన సినిమా అంటే సినిమాలో పోరాటం చేసే పరిష్కారాలు దొరకవు, నిజ జీవితంలో వచ్చి
పోరాటం చేయాలి. ఆ రోజున నేను సినిమాను ఆపేసినప్పుడు అందరూ నన్ను తిట్టారు, నీకు నిలకడలేదు, మాట్లాడతావు, చేసేస్తావు అంటే ఆపేసింది నిజ జీవితంలో చేయడానికి. ఆయన చెప్పింది ఎగ్జాక్ట్లీ నిజం గాయస్. ఎందుకంటే ఆయన సినిమాలో ఏం చేయాలనుకున్నారో రియల్ లైఫ్లో చేసారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం అందరం చూస్తున్నాం కూడా ఆయన్ని. నాకు ఒక డౌట్, ఆ సినిమా కానీ రిలీజ్ అయ్యి ఉంటే లిటరలీ ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేసి ఉంటారు. ఆ సినిమా కానీ థియేటర్లో వచ్చి ఉంటే 100% చెప్తున్నా. కానీ వకీల్ సాబ్ లాంటి సినిమాలతో ఆల్రెడీ ఆయన మనకు ఒక హింట్ అయితే ఇచ్చారు అప్పుడే. కానీ అట్లాంటి డైరెక్ట్ సినిమాలు రిలీజ్ చేసి ఉంటే ఫ్యాన్స్ ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళు అనుకుంటా. ఐ హోప్. నేనేం చేయగలను దేశానికి? వయసు ఉన్నప్పుడు, పోరాటం చేయగలిగే శక్తి ఉన్నప్పుడు, నా 25 సంవత్సరాల జీవితాన్ని నా దేశం కోసం, మన సమాజం కోసం, మన రాష్ట్రాల కోసం, మానవత్వం కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నాను. నేను పార్లమెంట్లో మన దేశం కోసం కానీ, మన రాష్ట్రం కోసం కానీ, మన వాళ్ళ కోసం కానీ మనం పని చేయనప్పుడు, మనం అనుకున్న వాళ్ళ కోసం మనం పని చేయలేనప్పుడు, మన గురించి మనకు ఎవరైనా సాయం చెయ్యాలి, మనకు ఎవరైనా ఇస్తే బాగుండు, మనకు ఏదైనా ఛాన్స్ వస్తే బాగుండు అని ఆశించడం కూడా 100% తప్పు. ఎందుకంటే నువ్వెవరికి చెయ్యనప్పుడు నీకెవరు చెయ్యరు. ఇట్స్ ఏ ట్రూ. అది నువ్వు అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడైనా సరే మన కోసం మనం బ్రతకాలి, తప్పులేదు, నేను తప్పు అనట్లేదు. కానీ ఎదుటివారి కోసం కూడా నీకంటూ ఒక సమయం వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు సాయం చేయాలి. అంతే తప్ప వాళ్ళు ఎవరో నాకు తెలీదు, వాళ్ళతో నాకు ఏంటి సంబంధం అని ఆలోచిస్తే మానవత్వం అనేది నిజంగానే చచ్చిపోతుంది. నెక్స్ట్ జనరేషన్స్కి అది పూర్తిగా ఇంకా అదేదో పుస్తకాల్లో ఉండేదిలా అయిపోతుంది. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు మనం రామాయణంలో రాముడు అలా ఉండేవాడని ఎలా చదువుకుంటున్నాము, నెక్స్ట్ జనరేషన్ కూడా అలాగే అనమాట. అంటే మనిషికి సాయం చేయడం అనేది ఆ జనరేషన్లో అలా చేసేవాళ్ళు, ఇప్పుడు అలా చేయకూడదు అని అయిపోతుంది. సో ఖచ్చితంగా మనం ఇవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్స్కి నేర్పించాలి, మనం ముందు పాటించాలి. ఎట్లా అడుగు పెట్టానంటే, ఒక ఎంపీగా అడుగు పెట్టలేదు, లేదా ఒక గెస్ట్గా అడుగు పెట్టలేదు, ఒక పార్టీ నాయకుడిగా అడుగు పెట్టాను. అక్కడ ఆ సెంట్రల్ హాల్ చూస్తున్నప్పుడు నాకు ఏం గుర్తొచ్చిందంటే, ట్రస్ట్ విత్ డెస్టినీ నెహ్రూ గారి స్పీచ్ గుర్తొచ్చింది నాకు. ఇంత గొప్ప మహానుభావులు, త్యాగాలు చేసిన వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులు ఉండగా ఇప్పుడు ఎలాంటి పార్లమెంటేరియన్స్ ఉన్నారు మనకంటే, డబ్బులతో ఓట్లు కొనేసి వెళ్ళిపోయిన వాళ్ళు, దౌర్జన్యంతో వెళ్ళిపోయిన వాళ్ళు, కొంతమంది నిజంగా కష్టపడాలని మిక్స్డ్. మరి ఇంతమంది ఉండి ఒకప్పుడు లా మేకర్స్ అంటే లాయర్స్ ఉండేవాళ్ళు, జ్ఞానులు ఉండేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, త్యాగాలు చేయగలిగేవాళ్ళు, ఉన్న డబ్బుల్ని వదులుకోగలిగేవాళ్ళు. ఇలాంటి వాళ్ళందరూ కలిసి మనకి ఫ్రీడమ్ ఇస్తే, నాకు ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తే ఇప్పుడు ఈరోజు కూర్చోబెట్టి నాకు ఇబ్బంది అనిపించింది. ఇది మన కాంటెంపరీ పొలిటికల్ సిచ్యువేషన్. అందరిలాగా నేను చేతులు కట్టుకొని కూర్చోవాలా, సినిమాలు చేసి డబ్బులు సంపాదించి ఇంట్లో పిల్లల్ని చూసుకొని వృద్ధాప్యంతో ఓల్డేజ్లో చచ్చిపోవాలా? ఇవన్నీ కాకుండా వదిలేసి నాదైన పోరాటం చేయగలనా లేదా అని చెప్పి చాలా బలంగా నిర్ణయించుకున్నాను. దట్స్ వాట్ మేడ్ మీ టు ఎస్టాబ్లిష్ జనసేన. ఎప్పుడు వాళ్ళు ఏమి చేయలేదు, వీళ్ళు ఏమీ చేయలేదు, నాయకులు ఏమీ చేయలేదు, లేకపోతే వాళ్ళు ఉన్నవాళ్ళు ఏమీ చేయలేదు అని ప్రతి ఒక్కరూ అంటూ ఉంటారు తప్ప, అసలు నువ్వేం చేసావు అనేది ఎవరు కూడా ఆలోచించరు 100%. ఎందుకు అలా అంటున్నాను అంటే, ప్రతి ఒక్కరు కూడా నాది అని అనుకొని ఒక్క అడుగు వేస్తే చాలు, ఆ పని పూర్తయిపోతుంది. అట్లీస్ట్ అందరూ కలిసిగట్టుగా ఒక మాట అనుకుని ఒక పని చేస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. అంతే తప్ప ఎక్కడుండి వాట్సాప్లోని, చాటింగ్స్ గ్రూపుల్లోని రేపు అది చేసేద్దాం, రేపు ఇది చేసేద్దాం, వాడు అలా అవ్వలేదు, వీడు ఎలా అవ్వలేదు అని ట్రోట్స్లోని, మీమ్స్లోని అలా అని ఎలా అని ఈ డెబ్యూట్స్, ఈ సోషల్ మీడియా ఫైట్స్ ఆపేసి రియల్ లైఫ్లో కానీ అందరూ కలిసి ఒక్క అడుగు ముందుకేస్తే ప్రపంచం అంతా కూడా మన వైపు తిరిగి చూస్తుంది. అండ్ ఆల్రెడీ తిరిగి చూసింది కూడా మన తెలుగు రాష్ట్రాల వైపు. ఈ ఒక్క ఎలక్షనే మన టాలీవుడ్ కానీ అవ్వచ్చు, లేదంటే మన ఆంధ్రప్రదేశ్ కానీ అవ్వచ్చు, ఎంత ఎంత పాపులర్ అయ్యాయంటే లిటరల్లీ ఈ ఒక్క ఎలక్షన్ చాలు అసలు డెమోక్రసీ అనేది ఎలా ఉంటుంది అని చూపించే విధానాన్నే మార్చేసింది. అసలు ఇది రియల్ డెమోక్రసీ ఇన్ ఇండియా అనేంత బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చింది ఈ ఎలక్షన్ అనేది, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ 2024 ఎలక్షన్ అయితే. సో ప్రతి ఒక్కరూ కానీ నాది అనే విధంగా, ఇది నా దేశం, ఇది నా రాష్ట్రం, వీళ్ళందరూ నా వాళ్ళు అనుకుని ప్రతి ఒక్కరు కలిసికట్టుగా కానీ ఫైట్ చేస్తే లిటరలీ ప్రపంచం అంతా కూడా తిరిగి చూస్తుంది ఇండియా వైపు. నిజంగా చెప్తున్నాను. కానీ ఎవరికి అది అవసరం లేదు. ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు, ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. బయటకు వెళ్తే రూల్స్ పాటించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి చెప్పడమే తప్ప చేయడం రాదు కదా.
సో దట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్పు అనేది మన నుంచే మొదలవ్వాలి.